మీరంతా తప్పకుండా ఆదరిస్తారని వీడియో పూర్తిగా చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అది ఒక భయంకరమైన రాత్రి. ఉరుములతో మెరుపులతో వర్షం పడుతుంది. అడవికి దగ్గరగా ఉండే ఆ గ్రామంలో ఒక అవ్వ నివసిస్తూ ఉండేది. అమ్మో, ఉరుములు మెరుపులు వస్తున్నాయి, తలుపులు వేసేద్దాం అని ఆ అవ్వ తలుపులు వేసి ఇంట్లోనే ఉంది. అంతలో తన గుహ నుండి బయటకు వేటకు వచ్చిన ఒక పెద్ద పులి ఆ వర్షంలో చిక్కుకుంది. ఓరి నాయనో, వర్షం విపరీతంగా పడుతుంది. అక్కడ ఒక గుడిసె ఉంది, దాని దగ్గరికి వెళదాం. వాన తగ్గే వరకు అక్కడే ఉండి వాన తగ్గిన తర్వాత వెళ్ళిపోదాం అని ఆ గుడిసె పంచన నిలబడింది. ఇదేం వానరా నాయనా, అతను గుర్తుంది. ఈ చలి పులితోనే తట్టుకోలేకపోతే ఇప్పుడు గాని ఈ ఉరుము వచ్చి నా పైన పడితే. ఆ మాటలు విన్న ఆ పులి, అమ్మో, పులంటే నేనే, మరి ఈ ఉరుము అంటే ఇదేదో నన్ను మించిందున్నట్టుంది. అది గాని ఇప్పుడు ఇక్కడికి వస్తే అని ఆ పులి అనుకుంటూ ఉండగా ఆ ఊరిలో ఒక వ్యక్తి ఉప్పు అమ్ముకుని జీవనం సాగించేవాడు. అతను ఇల్లు ఒళ్ళు తెలియనంతగా తాగేవాడు. అంతేకాకుండా ఆ రోజు అతని గాడిద తప్పిపోయింది. అతను అప్పుడు కూడా కన్ను మిన్ను తెలియనంతగా తాగేసున్నాడు. ఏమే, భయంకరంగా వర్షం పడుతుంది, చీకటి పడింది, కానీ ఏ గాడిద ఇంటికి రాలేదు. నేను వెళ్ళి వెతికి ఎక్కడున్నా పట్టుకొస్తా, నువ్వు జాగ్రత్త అని ఆ గాడిదను వెతుక్కుంటూ అడవి వైపు వెళ్ళాడు. ఆ చీకట్లో ఏమీ కనపడకపోయినా ఆ తాగిన మైకంలో వెతుక్కుంటూ ఆ గుడిసె దగ్గరికి వచ్చాడు. ఓరి నాయనో, ఉరుము వచ్చినట్టుంది. ఈ చీకట్లో ఏం కనపడడం లేదు. ఈరోజు దీని చేతిలో నేను చచ్చానే. ఏం చేసినా కదలకుండా గమ్ముగా ఉందాం అని అనుకుంటూ ఉండగా ఈ తాగుబోతూ ఆ చీకట్లో ఆ పులిని చూసి గాడిద అనుకుని, వారనే దొంపతేగ, నేను చీకట్లో వానలో తడుస్తా నేను వెతుకుతుంటే నువ్వు ఎక్కడున్నావా? నే తిత్తి తెస్తా, రా ఇంటికి. ఏ వానలో నువ్వే నన్ను మోయాలి పా, లేకపోతే నిన్నిక్కడ చంపేస్తా. ఈ ఉరుము వచ్చి నా పైనే పడింది, నన్ను మొయ్యమంటుంది. ఉరుము చెప్పినట్టు వింటే సరే, లేకపోతే ఇప్పుడే చంపేసేలా ఉంది. ఆ చీకట్లో ఈ తాగుబోతూ ఆ పులిపైనెక్కి కూర్చుని, నేను ఏ పక్కకి చెబితే ఆ పక్కకి పోతా ఉండు. అప్పుడు ఆ పులి, నేను వానకి తట్టుకోలేక ఈ గుడిసె దగ్గరికి రావడం ఏంటి, నేను ఈ ఊరికి చిక్కడం ఏంటి, అంతా నా కర్మ కాకపోతే అని ఆ తాగుబోతు చెప్పినట్టు నడిచి అతని ఇంటి దగ్గరికి వచ్చింది. నేను ఎక్కడే కట్టేస్తా, ఇక్కడే ఉండు, కదిలితే బొచ్చ పగిలిపోద్దనేకో అని ఆ చీకట్లో ఆ పులిని అక్కడ కట్టేసి లోపలికి వెళ్ళి నిద్రపోయాడు. అలా తెల్లవారగానే అతని భార్య లేచి బయటకు రాగానే ఇక్కడ పులి కట్టేసింది. ఓర్ నాయనో, పులి ఇంట్లోకి వచ్చింది. ఏమయ్యో, లేయ్యా, మన ఇంటి బయట పులి కట్టేసిందయ్యా. పులి కట్టేసిందా? ఎలా వచ్చింది? కొంపతేస్తే నేను చీకట్లో గాడిదనుకొని పులిని తీసుకుని వచ్చి కట్టేసినట్టున్నానే. నేను రాను బయటకి, నేను రాను. ఈ విషయం ఆ ఊరిలో ఆ నోట ఈ నోట అందరికీ తెలిసిపోయింది. అందరూ వచ్చి ఆ వింతను చూస్తున్నారు. అబ్బా, ఇతను సామాన్యుడు కాదురా, పులిని ఇంట్లోనే కట్టేశాడంటే మహావీరుడితను, పులిబలితను అని మాట్లాడుకుంటున్నారు. అలా ఆ విషయం ఆ నోట ఈ నోట అంతా తెలిసి ఆ రాజ్యంలోని రాజుకు తెలిసింది. ఏంటి, పులిని
ఇంటికి కాపలాగా కట్టేశాడా? మేము ఇప్పటి వరకు ఎప్పుడూ వినలేదు. అతని పేరు పులిబెల. వెంటనే మా దగ్గరకు అతనిని తీసుకురండి. అప్పుడు వెంటనే సైనికులు అతనింటికి వచ్చారు. పులిబలి గారు మిమ్మల్ని మా రాజుగారు వెంటనే తీసుకురమ్మన్నారు. ఎందుకో? నా పేరు పులిబలి కాదు, నేను ఉప్పు వ్యాపారం చేస్తుంటాను. నేనేం చేశానని రాజుగారు తీసుకురమ్మన్నారు? మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మని మా రాజుగారి ఆజ్ఞ. అలా అతనిని ఆ రాజు దగ్గరికి తీసుకువెళ్ళగానే, పులిబలి, మీ గొప్పతనం మేము విన్నాం. మీరొక్కరే మమ్మల్ని ఈ కష్టం నుండి బయటపడేయగలరు. పక్క రాజ్యంలోని రాజు మా రాజ్యంపై దండెత్తడానికి వచ్చి మా రాజ్యపు పొలిమేరలో ఉన్నాడు. వారి సైన్యం చూసి మా సైనికాధికారి భయపడిపోతున్నారు. మీ వంటి ధైర్యశాలి మా సైన్యాన్ని ముందు నడిపించాలి. అమ్మో, నేనా? నాకు యుద్ధం అంటేనే భయం. ఎలాగోలా ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. మహారాజా, నేను వెళ్ళి ముందుగా శత్రు సైన్యం ఎంతమంది ఉన్నారో, ఏం వ్యూహం రచించాలో నేను ముందు వెళ్ళి చూసి వస్తాను. అప్పుడు నేను సైన్యాన్ని తీసుకువెళ్తాను మహారాజా. బలా పులిబలి బలా, మీ వ్యూహం చాలా బాగుంది. అయితే మీరు మా జిలేబీ అనే గుర్రాన్ని తీసుకువెళ్ళండి. అది ఎన్నో యుద్ధాలలో పాల్గొని ఉంది. ఆ జిలేబీ గుర్రం యుద్ధంలో పరిగెత్తే ధైర్యం, వీరత్వం మీకు సమానంగా ఉంటాయి. మీకు రేపు ఉదయం వరకు సమయం ఇస్తున్నాం. ఇప్పుడే బయలుదేరండి. అప్పుడు ఆ గుర్రం తోలడం కూడా చేతగాని అతను దాన్ని ఇంటి వరకు నడిపించుకొచ్చాడు. ఏమే, నా చావు నేనే కొని తెచ్చుకున్నాను. రాజుగారికి నిజం చెప్పలేను కాబట్టి కొద్ది రోజులు నేను పక్క రాజ్యంకి పారిపోతాను. కాబట్టి నువ్వు ఇక్కడ జాగ్రత్త. నేను త్వరగా పారిపోవాలంటే ఈ గుర్రం ఎక్కాల్సిందే. నాకా గుర్రం తోలడం రాదు. నేను ఎలాగోలా ఈ గుర్రం ఎక్కి కూర్చుంటాను. నువ్వు నన్ను ఒక తాడుతో ఈ గుర్రానికి నన్ను గట్టిగా కట్టేయి. అప్పుడు ఆమె అతనిని గుర్రానికి కట్టేసింది. అలా ఆ గుర్రం ఎక్కి కదిలించాడో లేదో ఆ గుర్రం వాయువేగంతో ఆ శత్రువుల వైపు దూసుకెళ్ళింది. ఓరి నాయనో, ఇదేం గుర్రం నాయనా, ఇంత వేగంగా పరిగెస్తుంది. అది కూడా శత్రు సైన్యం వైపే పరిగెస్తుంది. ఎలా దీన్ని ఆపాలే? నాకేమే అర్థం కావటం లేదే. ఎదురుగా దోవలో ఎండిన చుట్టూ వాలుంది. ఆ కొమ్మని గట్టిగా పట్టుకుందాం అని ఆ కొమ్మని పట్టుకోగానే ఇతనిని గుర్రంకి కట్టుండేసరికి ఆ వేగానికి ఆ ఎండిన చెట్టు వేళ్లతో సహా ఊడొచ్చింది. అప్పుడు ఆ ఎండిన చెట్టుతో గుర్రంపై వస్తున్న అతన్ని చూసిన ఆ శత్రు సైన్యం పారిపోయింది. అబ్బా, ఏమి నా అదృష్టమో, నన్ను చూసే శత్రు సైన్యం పారిపోతుంది. అబ్బో అబ్బో, నేను నిజంగానే మహావీరుణ్ణి, పులిబలిని నేను. ఒక ఊరిలో ఒక సోమరిపోతు ఉండేవాడు. అతను మారుతాడని అతనికి పెళ్లి చేశారు. అయినా కూడా ఆ సోమరితనం మారడం కాదు కదా, ఇంకా ఎక్కువై తినడం నిద్రపోవడం ఇలా కాలం గడిపేవాడు. అలా ఒకరోజు తన భార్య అన్నం వండుతూ, ఏమయ్యో, పొయ్యి మీద అన్నం పెట్టాను, ఒకసారి చూసి పొయ్యి ఆపేయండి అని చెప్పి అలా బయటికి వెళ్ళింది. అది విన్నట్టున్న ఆ సోమరిపోతూ అన్నం ఉడికిపోతున్నా అది అలా పొంగిపోయి అన్నం నల్లగా తయారైనా సరే అతను పట్టించుకోకుండా నిద్రపోతూనే ఉన్నాడు. అలా తన భార్య వచ్చేసరికి అన్నమంతా పనికి రాకుండా పోయింది. అప్పుడు, ఏమయ్యో, నీ సోమరితనం వల్ల ఈరోజు తినే తిండి కూడా లేకుండా పోయింది. పక్కిళ్ళల్లో మగవాళ్ళు చూడు పని చేసుకుంటూ ఎంత సంతోషంగా ఉన్నారో, నువ్వు ఉండవు దేనికి? కాళ్ళు చేతులు సరిగ్గానే ఉన్నాయి కదా, కానీ ఎందుకు పనికిరావు నువ్వు. చీచి, ఎందుకయ్యా జీవితం, ఇలా బతకడం ఒక బతుకేనా అని అనేసరికి అతనికి విపరీతమైన కోపం వచ్చింది. ఏంటే, నన్ను
అలా అంటున్నావు నువ్వు? ఏం చేయలేదనుకుంటున్నావా నేను? ఉదయం నుంచి ఇప్పటి వరకు ఒక్క రోజులో 100 మంది ఈగల్ని చంపాను నేను. ఏమనుకున్నావు నా గురించి నువ్వు? మాట్లాడే ముందు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడు, తెలుసుకుని మాట్లాడు. ఓయమ్మో, భలే గొప్పే నువ్వు. ఒక రోజులో 100 మందిని చంపినట్టు చెబుతున్నావే నువ్వు. ఓర్ నాయనో, నీ ముఖం మండ, 100 మందిని చంపావా? ఇలా ఇద్దరూ మాట్లాడుకుంటుండగా అలా ఇంటి బయట నుంచి ఒక ఆవిడ వెళుతూ ఉంది. ఆ మాటలు ఆమె వింటూ వెళ్ళింది. ఓయమ్మో, ఇతను ఒక్క రోజులో 100 మందిని చంపాడా? ఇతను చిన్నోడే కదా నాయనా. ఈ విషయం అందరికి చెప్పాలి, లేకపోతే నా కడుపు ఉబ్బిపోతుంది అని ఆ పక్కింటి వాళ్ళకి, వెనకింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి అందరికీ చెప్పింది. ఈ మాటలు ఆ నోట ఈ నోట విని అందరూ అతని గురించే మాట్లాడుకు మొదలుపెట్టారు. అలా ఆ మాటలు ఒక సైనికుడు విని, అబ్బా, ఎవరు ఇతను? ఎంత గొప్పవాడు! ఒక్క రోజులో 100 మందిని చంపాడా? అబ్బా, మహావీరుడు! ఇతని గురించి రాజుగారికి చెప్పాలి అని వెళ్ళి, రాజుగారు, మన ఊర్లో 100 మందిని ఒక్క రోజులో చంపిన మహావీరుడున్నాడు రాజుగారు. ఒక్క రోజులో 100 మందిని చంపిన మొనగాడా? ఆహో, నేను ఎప్పుడు వినలేదు, కనలేదు. అటువంటి మహావీరుడు మా రాజ్యంలో ఉండడమా? సైనికులారా, వెంటనే అతనిని మా దగ్గరికి తీసుకుని రండి. అటువంటి మహావీరుణ్ణి చూడాలి. మా ఆజ్ఞగా వెంటనే తీసుకురండి. అప్పుడు ఆ సైనికులు వెంటనే అతని ఇంటికి బయలుదేరారు. అతనికి ఈ విషయం తెలియదు కదా. అతి కష్టం మీద నిద్రలేచి ఆహారం పళ్ళెంలో పెట్టుకొని తినడానికి సిద్ధమవుతుండగా, అమ్మో, ఎవరమ్మా ఇంట్లో? ఏమే, ఎవరో వచ్చినట్టున్నారు చూడుపో. ఎవరండి? ఎవరు కావాలి మీకు? అమ్మా, ఈ ఇంట్లో 100 మందిని చంపిన మహావీరుడు ఉన్నాడంట కదా, ఆయన్ని వెంటనే రాజుగారు తీసుకుని రమ్మంటున్నాడు అని చెప్పి ఆ సైనికుడు లోపలికి వచ్చాడు. మహావీరుడికి నమస్కారాలు. నేను ఏమి చేశానని రాజుగారు తీసుకుని రమ్మన్నారు? నేనేమి చేయలేదు. మీరు 100 మందిని చంపారంట కదా వీరుడా, మీ గురించి ఊరు మొత్తం చెప్పుకుంటుంది వీరుడా. ఆ విషయం మహారాజు గారికి తెలిసి మిమ్మల్ని వెంటనే తీసుకుని రమ్మన్నారు. 100 మందినే? నేనెక్కడ చంపాను? 100 మందిని చంపలేదు, ఏమీ లేదు. మీరు ఎవరో అనుకొని నా దగ్గరికి వచ్చినట్టున్నారు. గొప్పవారు ఎప్పుడూ తమ గొప్ప గురించి చెప్పుకోరు కదా, అలాగే మీరు కూడా. మిమ్మల్ని వెంటనే తీసుకుని రమ్మని రాజుగారు ఆజ్ఞ వేశారు. దయచేసి త్వరగా రండి. అమ్మో, పోకపోతే ఈ రాజుకి కోపం వస్తుందేమో. పోకపోయినా ఇబ్బందే, పోయినా ఇబ్బందే, ఇక తప్పదు కదా. సరే, అయితే మీరు బయట నా కొరకు ఒక గుర్రం ఉంచి మీరు వెళ్ళండి, నేను వెనకనే వస్తాను. అలాగే మహావీరా అని ఆ సైనికులంతా అక్కడి నుండి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ సోమరిపోతూ, ఏమే, ఇక నేను వెళ్తున్నాను. నేను తిరిగి వస్తానో లేదో, ఎందుకైనా మంచిది నువ్వు పెట్టే బేడ సర్దుకొని మీ అమ్మగారింటికి వెళ్ళు. జాగ్రత్త, సరేనా అని చెప్పి ఆ రాజు దగ్గరికి బయలుదేరాడు. అతను ఎప్పుడు గుర్రం ఎక్కలేదు, ఆ గుర్రము తోలను లేదు. గుర్రమైతే ఎక్కాడు గాని దాన్ని ఎలా తోలాలో అర్థం కాక అతను ఆ గుర్రం జుట్టు పట్టుకుని ఒక్కసారి గట్టిగా లాగాడు. అలా లాగగానే ఆ గుర్రానికి సురెత్తుకుని వచ్చి మెరుపులా ఆ రాజుకోట దగ్గరికి పరిగెత్తింది. ఓర్నాయనో, ఇదేందిరా ఎంత వేగంగా పోతుంది? అతను గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు. అంతలో అలా రాజుకోట మీద తిరుగుతూ ఉన్న ఆ మహారాజు మెరుపు వేగంతో వస్తున్న ఆ సోమరిపోతును చూసి, ఓహో, ఏమి వేగం! నేను మా రాజ్యంలో ఇప్పటి వరకు ఇంతటి మెరుపు వేగంతో గుర్రాన్ని తోలగలిగిన మహావీరుణ్ణి ఎన్నడూ చూడలేదు. అందుకే కదా అతను అంతటి మహావీరుడయ్యాడు అని అనుకుంటూ అతనికి ఎదురు వచ్చి స్వాగతం పలికాడు. రండి మహావీరా, రండి. మిమ్మల్ని చూడడం మాకు ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది.
మీ గొప్ప గురించి ఆ నోట ఈ నోట చెప్పగా విని మీరు ఎలా ఉంటారో చూద్దామని వేచి చూస్తున్నాను. మీరు ఆ గుర్రం తోలే ఆ మెరుపు వేగం మీ గొప్పతనం గురించి తెలియచేస్తుంది మహావీరా. అటువంటి అవసరం వచ్చినప్పుడు, ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు తప్పకుండా ఈ రాజ్యానికి మాకు సహాయం చేయాలి. మేము మీకు కబురు పంపుతాం, తప్పకుండా వచ్చి మాకు సహాయం చేయండి అని చెప్పి అతనికి 1000 బంగారు నాణేలు ఇచ్చి, మహావీరా మీరు వెళ్ళిరండి. అది విన్నా ఆ సోమరిపోతూ బతికాండ్ర నాయనా అనుకుంటూ ఇంటికి సంతోషంగా వచ్చాడు. ఆ బంగారు నాణేల మూట తన భార్యకిచ్చి, ఏమే చూసావా, ఇక మనకి కొద్ది రోజులు ఎటువంటి దిగులు లేదు. ఇవి తీసుకుని నాకు నచ్చినటువంటి ఆహారం చేసి నన్ను సంతోషంగా ఉంచు. ఇక అలా ఇద్దరు కొద్ది రోజులు సంతోషంగా ఉన్నారు. అలా సంతోషంగా ఉండగా ఆ ఊరిలో ఒక దొంగల ముఠ రాత్రులు పడి ఇల్లు దోచుకోవడం మొదలు పెట్టారు. అలా ఇల్లు దోచుకోవడం ఎక్కువైపోయింది. ఆ ఊరు మొత్తం సైనికులని ఎంతమందిని కాపలా ఉంచినా ఆ దొంగల్ని పట్టుకోలేకపోయారు. ఇంతమంది సైనికులు ఉండి ఆ దొంగల్ని పట్టుకోలేకపోతున్నారా? ఇక లాభం లేదు. ఈ సమస్య మాకు చెడ్డ పేరు తేకముందే ఆ మహావీరుణ్ణి పిలిపించండి. వెంటనే సైనికులు వచ్చి ఆ మహావీరుణ్ణి ఆ రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళారు. మహావీరా, మీకు తెలియనిది కాదు, మన రాజ్యం మొత్తం దొంగలు పడి దోచుకుని వెళ్తున్నారు. వాళ్ళని పట్టుకోవడం అసాధ్యంగా ఉంది మహావీరా. ఎంతమంది సైనిక బలగాన్నైనా మీ వెంట పంపిస్తాను, కానీ వాళ్ళని ఎట్టి పరిస్థితిలో వారం రోజుల లోపల పట్టుకురండి, లేదా చంపివేయండి. ఇంకేముందిరా నాయనా, ఈసారితో నా జీవితం అంతే అని మనసులో అనుకున్నాడు. రాజుగారు వద్దండి, సైనికులు ఎవరూ అవసరం లేదు. ఇంత చిన్న విషయానికి సైనికులు అవసరమా నాకు? నేను ఒక్కడనే వెళ్తాను అని చెప్పి రాజు దగ్గర నుంచి ఇంటికి వచ్చాడు. ఏమే, ఇంకేముందే, అంతా అయిపోయింది. ఇదే నా చివరి రోజు. నాకు నచ్చిన లడ్డూలు బాగా నెయ్యి వేసి గుమగుమలాడేలా చెయ్యి. చివరిసారిగా తిని సంతోషంగా ఆ దొంగల చేతిలో చచ్చిపోతాను. ఇక నేను బతికేది లేదు, కానీ త్వరగా రెడీ చెయ్యి. ఆ లడ్డూల మూట తీసుకుని వాళ్ళని వెతుక్కుంటూ అడవికి వెళ్ళాడు. అలా నడిచి నడిచి అడవిలో ఒక దగ్గర కూర్చొని ఆ లడ్డూలు ఎదురుగా పెట్టుకుని, నేనా ఈ దొంగల్ని పట్టుకోలేను, ఏమీ లేను, వాళ్ళ చేతిలో చనిపోవలసిందే. అలా జరిగితే అందరికీ తెలిసిపోయి నన్ను చూసి అందరూ నవ్వడం మొదలు పెడతారు. ఇలా బతకడం కంటే చనిపోవడమే మేలు అని అనుకొని తన జోబులో తెచ్చుకున్న భయంకరమైన విషాన్ని ఆ లడ్డూల్లో కలిపాడు. అబ్బా, బాగా నిద్రొస్తుంది, చివరిసారి బాగా నిద్రపోయి అప్పుడు ఈ లడ్డూలు తిని చచ్చిపోదాం అని అనుకుంటూ అతను బాగా నిద్రలోకి జారుకున్నాడు. అలా నిద్రపోతే మన సోమరిపోతూ లేవడం కష్టం కదా. అలా నిద్రపోతూ ఉండగా ఆ దొంగల ముఠ ఊళ్ళోకి వస్తూ అలా ఆ అడవిలో ఈరోజు ఎవరింటికి పోవాలో అని మాట్లాడుకుంటూ ఉన్నారు. అలా మాట్లాడుకుంటూ ఉండగా ఆ లడ్డూల నుంచి ఆ నెయ్యి వాసన గుమగుమలాడుతూ ఆ దొంగల వరకు చేరింది. అప్పుడు ఆ దొంగలు ఎక్కడి నుంచి ఈ వాసన వస్తుందో అని దాన్ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చారు. అలా వచ్చి చూడగానే పక్కనే లడ్డూల మూట మన సోమరిపోతూ నిద్రపోతుండడం చూచి ఆ లడ్డూలు తీసుకుని ఆ దొంగలు, అబ్బా, ఈ లడ్డూలో గుమగుమలాడుతున్నాయిరా. ఇట్లా గుమగుమలాడుతున్నాయంటే ఇంకా తింటే ఎలాగుంటాయో, తినండి రా అని చెప్పి ఆ 1/2 డజను మంది తలా ఒక లడ్డూ తీసుకుని తినేశారు. కానీ ఆ లడ్డూలలో ఆ సోమరిపోతూ విషం కలిపాడు కదా. అలా తిన్నారో లేదో గిలగిలా కొట్టుకుని చనిపోయారు. అలా నిద్రపోయి ఉదయాన్నే మెలకు వచ్చింది ఆ సోమరిపోతుకి. అలా లేచి, అబ్బా, ఏంటి ఇంత నిద్ర పట్టిందే, ఒరే లేట్ అయిపోయిందే, ఎలాగైనా ఈ లడ్డూలన్నీ తినేసి చనిపోదాం. అలా లేచి చూడగానే చుట్టూ దొంగలు చనిపోయి పడి ఉన్నారు. అది చూసిన సోమరిపోతూ, అబ్బా, అదృష్టం అంటే నాదే కదరా, వెతకపోయిన తీగ
కాలికి తగిలినట్టు నేను వెతుక్కుంటూ వచ్చిన దొంగలు నా లడ్డూలే తిని చనిపోయి పడిపోయి ఉన్నారు. అబ్బా, ఇప్పుడు వీళ్ళని తీసుకొని రాజుగారి దగ్గరికి పోయి నేనే చంపేశానని చెప్దాం అని చెప్పి వాళ్ళందరినీ ఒక ఎద్దుల బండిలో వేసుకుని రాజుగారి దగ్గరికి బయలుదేరాడు. అలా బయలుదేరి ఊళ్ళోకి రాగానే అందరూ చూసి, హా, మహావీరుడు ఆ దొంగల్ని చంపేశాడు, జై జై మహావీర, జై జై మహావీర, అతనికి జైజైలు పలకడం మొదలు పెట్టారు. అది చూసిన ఆ సోమరిపోతూ ఆనందమే ఆనందం. ఆ రాజుని చేరగానే, బలా మహావీర బలా, మీరు ఈ పనిని ఇంత త్వరగా పూర్తి చేస్తారని అనుకోలేదు. ఇదిగోండి మహావీర, మీరు చేసిన పనికి మేము ఎటువంటి కానుక ఇచ్చుకోలేం, కానీ ఉడతా భక్తిగా మీకు ఈ చిన్న కానుక ఇస్తున్నాం. ఇలా ఎప్పుడు మీ అవసరం వచ్చినా మేము కబురు పంపుతాం, వచ్చి ఈ రాజ్యానికి మాకు సహాయం అందించండి మహావీర. బంగారు నాణేలు ఇచ్చి పంపించాడు. అలా ఇంటికి వచ్చిన ఆ సోమరిపోతూ ఆనందం, అబ్బా మళ్ళీ బతికానే, నాకు నౌకలున్నాయే ఇంకా